ఇద్దరు ముగ్గురు పేద దళిత యువకుల్ని కొన్ని వందల మంది బలవంతులు బలవంతంగా పట్టుకుని బంధించి వాళ్ళ బట్టలన్నీ ఊడదీసి బలవంతంగా గుండు కొట్టించి కనుబొమ్మలు కూడా గీయించి ఘోరాతి ఘోరంగా అవమానించిన సంఘటన 29 సంవత్సరాల క్రితం రామచంద్రపురం దగ్గర వెంకటాయపాలెంలో జరిగింది. 28 సంవత్సరాల తర్వాత ఆ కుట్రకి సూత్రధారిగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని కోర్టు వారు నిర్ణయించి కేవలం 18 నెలలు శిక్ష విధించడం జరిగింది. ఈ 28 సంవత్సరాల్లో బాధితుడు చనిపోయాడు, సాక్షుల్లో 11 మంది సాక్షులు చనిపోయారు. మొత్తానికి ఒక 18 నెలల శిక్ష అయితే పడింది. ఆ శిక్ష పడిన వెంటనే అతనికి మళ్ళీ బెయిల్ రావడం జరిగిందట. ఏదేమైనా కనీసం 28 సంవత్సరాల తర్వాత అయినా ఈ తప్పు చేసినోడికి శిక్ష పడింది అనే ఒక చిన్న ఆనందం మాత్రం మా అందరికి ఉందండి. తప్పు చేసిన తోట త్రిమూర్తులు అనే వ్యక్తి 28 సంవత్సరాలు తప్పించుకుంది. ఏ తప్పు చేయని సత్యంబాబు 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఏ తప్పు చేయని జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతను కోర్టు శిక్ష విధించలేదు, కానీ బెయిల్ రాకుండా 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. ఇక్కడ హత్య చేసి నేనే హత్య చేశానని చెప్పి శవాన్ని ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు కేవలం 3 నెలలు జైలుకి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఈ దేశంలో చట్టం, న్యాయం, తీర్పులు పేదోడికి డబ్బున్నోడికి ఒకేలా జరుగుతున్నాయంటారా? చాలా బాధగా అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాలు చూసినప్పుడు.